చాలా అంటే చాలా బాధాకరమైన విషయం యూట్యూబర్ ఫస్ట్ టైం చనిపోవడం. తను ఎంత ఘోరంగా చంపబడ్డదో చాలా యూట్యూబ్ ఛానల్స్ లో మనం చూడడం జరిగింది. ఆ కసాయి వాడిని నమ్మినందుకు తన గొంతు కోసిపోవడం జరిగింది. అసలు జరిగిన స్టోరీ మొత్తం దాదాపు మీరు అన్ని ఛానల్స్ చూసి ఉంటారు. బట్ వాట్ నెక్స్ట్? ఈ హరిబాబు అనేటువంటి పరిస్థితి ఏంది? మన దేశంలో ఉన్న చట్టాలు ఈ హరిబాబు లాంటి విధవాళ్ళు ఏం చేస్తాయి? వాటి గురించి మాట్లాడుకుంటే మనం చూస్తున్నాం ప్రతి నెల, ఇంకా చెప్పాలంటే ప్రతి వారం యావత్ భారతదేశం విషయం పక్క పెడితే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి విధవలు, ఇలాంటి కషాయ విధవలు ఎంతో ఘోరంగా ఎంతో మందిని రేపులు, హత్యలు చేస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు? చాలా ఈజీగా ఏదో సినిమాకి పోయి రిటర్న్ వచ్చినంత ఈజీగా నెలకు, 2 నెలలకు, మా అయితే 3 నెలలకు తిరిగి వచ్చి జనజీవన స్రవంతిలో హ్యాపీగా తిరుగుతున్నారు. అసలు ఎంత ఈజీగా తిరుగుతున్నారంటే, నేనేమైనా చేశానా, నేను మర్డర్ చేశానా, ఏం లేదే, ఒక కోడినో, ఒక మేకనో, ఒక గొర్రెనో కోసినంత ఈజీగా అలా వెళ్ళి ఇలా వస్తున్నారు. ఎందుకు చట్టాలు ఇంత దరిద్రంగా ఉన్నాయి? ఈ చట్టాలను, న్యాయాలను చూస్తుంటే కోపం వస్తుంటుంది. ఈ భారత శిక్షా స్ఫూర్తిని ఒకవేళ విమర్శిస్తే మేధావులు, అదే ఇంటెలెక్చువల్స్ అని డిబేట్లలో కూర్చున్నోళ్ళు మన పైన కామెంట్ చేస్తారు. నేనేమంటున్నా అంటే, ఇలాంటి విధవల్ని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తే సరే, వైష్ణవి చనిపోయింది, మనం ఎంత అనుకున్నా కూడా పాపం, ఆ పసిపాప మళ్ళీ రాదు, డెఫినెట్ గా పాపనే. మొన్న మేజర్ అయింది, ఆమె మైనరే. అలాంటి విధవని ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆ పాప అయితే తిరిగి రాదు. అలాంటి వైష్ణవులు, అలాంటి ఆడపిల్లలు మళ్ళీ కూడా ఇలాంటి కషాయాల చేతుల్లో మోసపోద్దంటే డెఫినెట్ గా ఈ హరిబాబు లాంటి బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తే మరో 100 మందో, మరో 1000 మందో ఇలాంటి దుర్బుద్ధి ఎవరికైతే మస్తిష్కంలో ఉంటుందో వాళ్ళు మానుకుంటారు కదా. ఇలాంటి విధవలకు కూడా సహాయం చేసే విధవలు ఉన్నంత కాలం భారతదేశంలో ఆడపిల్లల పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. ఎందుకు? సందర్భం వస్తే చట్టాలను, న్యాయాలను కూడా కొంచెం సవరించాలి కదా. ఇక పట్టుకొని పోతాం, వాడిని 3 పూటల తిండి పెడతాం, వాడిని దున్నపోతలాగా మేపుతాం. ఆల్రెడీ వాడిని అత్తమామలు మేపిర్రు. 10 నెలల నుంచి ఆ సొంత కొడుకులు కూడా, ఒకరు వైజాగ్ లో, ఒకరు హైదరాబాద్ ఉంటే, వారంతా యూట్యూబ్ లో మనం చూస్తుంటాం కదా, చికెన్ అంటే, మటన్ అంటే, ఫిష్ అంటే వాడికి రకరకాల తిండిలు పెట్టి దున్నపోతలాగా పెంచారు. ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్లో, జైల్లో కూడా బిర్యానీలు అవి ఇవి పెట్టి పిలుస్తారు. క్రిమినల్స్ కానీ, టెర్రరిస్టులు కానీ, ఇలాంటి విధవలకు మన దేశంలో ఉండేంత ఫెసిలిటీస్ ఏ దేశంలో ఉండవు. కసబ్గానే ఏళ్ల తరబడి మేపిన గొప్ప దేశం. ఇలాంటి హరిబాబు అని ఏం చేస్తుంది? డెఫినెట్ గా ఏదో 3 నెలలకు 6 నెలలకు వదిలిపెడుతుంది. మళ్ళీ ఏం కాలేదు అనుకుంటా ఇంకొక పిల్లను బలి తీసుకోవడానికి వాడు రెడీగా ఉంటాడు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటప్పుడు మనందరం కూడా ఏకమయ్యి గొంతెత్తి వైష్ణవి కోసం, మనం జస్టిస్ ఫర్ వైష్ణవి అని మనందరం ఒక స్లోగన్ తీసుకుంటే, తెలుగు రాష్ట్రాల ప్రతి ఒక్కరు తీసుకుంటే డెఫినెట్ గా ప్రభుత్వాలు, చట్టాలన్నీ దిగొచ్చి కూడా వాటిని బహిరంగంగా కాకుండా కూడా ఏదో విధంగా వాళ్ళ ఎన్కౌంటర్, రీకన్స్ట్రక్షన్ పేరు మీద ఎన్కౌంటర్ చేసినా కూడా డెఫినెట్ గా అలాంటి వైష్ణవులు ఒక 6 నెలల వరకైనా సురక్షితంగా ఉంటారు. ఇలాంటి విధవులు ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పుట్టుకొస్తే, మళ్ళీ వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తే డెఫినెట్ గా ఆడపిల్లలందరూ సురక్షితంగా ఉంటారని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి యాక్షన్ తీసుకోండి. ఆ విధవను ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు షాద్నగర్ లో జరిగిన దిశ కేసు విషయంలో కేసీఆర్ గారు చొరవ తీసుకొని 4 విధవల్ని ఏ విధంగా అయితే రీకన్స్ట్రక్షన్ పేరు మీద ఎన్కౌంటర్ చేయడం జరిగిందో, సేమ్ అదే మాదిరి ఈ హరిబాబు గారిని మీరు ఎన్కౌంటర్ చేస్తే డెఫినెట్ గా మీరు ఆడపిల్లల తరపున చరిత్రలో నిలిచిపోతారు. ఒక్కసారి పాప వైష్ణవి తల్లిదండ్రులను కానీ, అదే విధంగా వాళ్ళ అన్నదమ్ములు దాదాపుగా కజిన్స్ 13 మంది ఉన్నారు. వాళ్ళు ఏడ్చే విధానం చూస్తుంటే కళ్ళు చెమ్మగిలుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విధవల్ని వదిలిపెట్టొద్దు. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, ఆ వైష్ణవి తల్లిదండ్రులు, అలాంటి వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులకు చిన్న గమనిక, మీ పిల్లలు ఇన్ఫాక్చుయేషన్ ఉన్నప్పుడు, బిలో 18 ఉన్నప్పుడు దయచేసి వాళ్ళ పెళ్లి చేయొద్దు. ఎందుకంటే ఆ పిల్ల పెళ్లి చేసుకునే టైంకి 18 సంవత్సరాలు లేవట, 1 నెల తక్కువనే ఉందట. ఆ విధంగా నీ కోసం చస్తా అని వాడు ఏదో పురుగుల మందు తీసుకున్నట్టు యాక్టింగ్ చేసిండో ఏదో, కానీ ఈ అమ్మాయిని ప్రోగ్రామ్ కొట్టించి ఆ రోజు వారికి ఆస్తి అంతస్తు గుర్తురాలే. ఈ రోజు మాత్రం వరకట్నం అని అమ్మాయిని వేధించి కర్కశంగా చంపడం జరిగింది. అసలు అమ్మాయి కుందన బొమ్మలా ఉంది, వాడింత దరిద్రంగా ఉండు. పాత సినిమా అమ్మోర్లో రామరెడ్డి లాగా వాడిని చూస్తూనే విలన్ లాగా అనిపిస్తుడు. అలాంటి విధవకు ఈ వైష్ణవి తల్లిదండ్రులు కూడా కట్టగట్టి, అంటే గొర్రె కూడా కషాయం నమ్ముతానట్టు అలాంటి విధవను 10 నెలలు మేపుకొని మీ బిడ్డను మీరు చంపుకున్నారు. కాబట్టి దయచేసి కనీసం నీడు జోడు కూడా చూసుకోండి. బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇలాంటి విధవల విషయంలో తప్పులేదు కాబట్టి చెప్తున్నా. సో ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారు అండ్ డీజీపీ గారు, సజ్జనార్ సార్ కొంచెం యాక్షన్ తీసుకొని వాడిని ఎన్కౌంటర్ చేయండి. ఒకవేళ గవర్నమెంట్ వాడిని ఎన్కౌంటర్ చేయకుంటే మనలాంటి యువకులు మొత్తం కూడా వచ్చి జస్టిస్ ఫర్
వైష్ణవి పేరు మీద మనం స్లోగన్స్ ఇచ్చుకుంటూ ధర్నాలు చేసుకుంటూ వాడికి శిక్ష పడేంత వరకు కూడా మనం ఉద్యమం చేద్దాం. జస్టిస్ ఫర్ వైష్ణవి.